హాయ్ ఫ్రెండ్స్, ఈ శారీ అయితే లంగా బ్లౌజెస్ కోసమని నా దగ్గరికి స్టిచ్చింగ్కి వచ్చిందండి. ఇది ఇద్దరు సిస్టర్స్కి రెండు ఒకేలాంటి లంగా బ్లౌజెస్ స్టిచ్ చేయమని కొత్త శారీ అనండి తీసుకొచ్చి ఇచ్చారు. శారీ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయినా పళ్ళు అయినా బార్డర్ అయినా అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. లోపల చాలా గోల్డ్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. రన్నింగ్ వచ్చింది. కట్టు చెంగు కూడా కొంచెం ఒక 1/2 మీటర్ వరకు సేమ్ బ్లౌజ్ పీస్ కలరే వచ్చింది. బార్డర్ అయితే కింద వైపు అయితే బిగ్ బార్డర్ వచ్చింది. ఇన్సైడ్ కూడా చాలా మెత్తగా ఉందండి. క్లాత్ అది కూడా ఎక్కడ గుచ్చుకున్నట్టు ఏమీ లేదు. క్లాత్ అంతా చాలా బాగుంది. పై సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది. మొత్తం అంతా పికాక్ డిజైన్ వచ్చింది. శారీ అయితే మాత్రం సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. పిల్లలు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. పళ్ళు పార్ట్ కూడా ఈ విధంగా వచ్చిందండి. పళ్ళు అంతా కూడా చిన్న డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. ఒక 1/2 మీటర్ వరకు అలా ఉంటుందండి పళ్ళు పార్ట్ అంతా. మిగతా రిమైనింగ్ అంతా కూడా శారీ పికాక్ డిజైన్ వచ్చింది. ఇన్సైడ్ రన్నింగ్లో బ్లౌజ్ వచ్చిందండి. అది 1 మీటరు బ్లౌజ్ వచ్చింది. ఒక 1/2 మీటర్ వరకు రన్నింగ్లోనే కట్టు చెంగులోకి వచ్చింది. దీనిలోకి అయితే ఇలా కాటన్ లైనింగ్ యూజ్ చేస్తున్నానండి. కస్టమర్ అయితే కాటన్ లైనింగే కావాలన్నారు. 6 మీటర్స్ వరకు లైనింగ్ యూజ్ చేస్తున్నాను. దీంతో ఈ విధంగా లంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒకటైతే 3 మీటర్స్ వరకు సపరేట్ చేశానండి. ఇది 14 ఇయర్స్ పాపకి లంగా కోసమని. రిమైనింగ్ పీస్లోని ఒక 1/2 మీటరు పళ్ళు పార్ట్ కట్ చేశానండి. 1.5 మీటర్ వరకు కట్టు చెంగులోది బ్లౌజ్ పీస్కి కట్ చేశాను. రిమైనింగ్ 1.5 మీటర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే పాపకి లంగా బ్లౌజు 6 ఇయర్స్ పాపకండి లంగా కోసమని 25.5 సెంటీమీటర్స్ అయితే మాత్రం నేను సపరేట్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ 1.5 మీటర్లోనే కూడా ఈ 25.5 సెంటీమీటర్స్ కట్ చేసుకుని రిమైనింగ్ మిగిలిన పీసు చిన్నగా వస్తుంది కదండి. ఆ చిన్న పీస్ని ఇప్పుడు నేను దీనికి ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి. రిమైనింగ్ పార్ట్కి స్మాల్ బార్డర్ వస్తుంది కదండి పైన వైపు. ఆ స్మాల్ బార్డర్ని నేను సపరేట్ చేసేస్తానండి. స్మాల్ బార్డర్ని సపరేట్ చేసి పికాక్ డిజైన్ దీనికి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలండి జాగ్రత్తగా. అంటే కిందకి పైకి ఇలా ఉల్టాగా రాకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అయితే ఈ పీస్కి నేను బ్లౌజ్ పీసు లోపల కట్టు చెంగులో పీసు రన్నింగ్ వచ్చిందన్నాను కదండి, దానికి 1.5 మీటర్ అని చెప్పాను కదా, దానికి కింద వైపు బిగ్ బార్డర్ వచ్చింది. ఆ బిగ్ బార్డర్ని నేను సపరేట్ చేసి దీనికి అటాచ్ చేస్తాను అనమాట. దీనికి చూడండి, ఇదిగోండి బ్లౌజ్ పీస్. ఇది బ్లౌజ్ పీసు రన్నింగ్లో వచ్చింది అన్నాను కదా, దీనికి కింద వైపు దీనికి కూడా సేమ్ అంతే. పైన స్మాల్ బార్డర్, కింద వైపు ఏమో బిగ్ బార్డర్ వచ్చింది. ఈ బిగ్ బార్డర్ని నేను సపరేట్ చేస్తాను అనమాట ఇప్పుడు దీని నుంచి. ఎందుకంటే ఎలాగా నాకు బ్లౌజ్కి బ్లౌజ్ కూడా నేను బిగ్ బార్డర్ యూజ్ చేయనండి. వాళ్ళు ఆల్రెడీ నాకు ఏ మోడల్లో కావాలో వాళ్ళు డిజైన్ తెచ్చుకున్నారు. దానికి పఫ్ హ్యాండ్స్ వచ్చి కింద స్మాల్ బార్డరే వస్తుంది. అందువల్ల నాకు ఎలాగ ఈ బిగ్ బార్డర్ దీనికి ఇలా యూజ్ అవుతుంది అనమాట. అందుకు దీనికి సపరేట్ చేసి దీనికి ఇలా జాయింట్ చేస్తాను. ఇలా జాయింట్ చేసిన పార్ట్ బ్యాక్ సైడ్ వచ్చేలాగా, రన్నింగ్ పార్ట్ వచ్చింది కదండి, అదైతే ఫ్రంట్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసి లంగా అయితే స్టిచ్ చేయాలండి. చిన్న పాపకి 6 ఇయర్స్ ఓల్డ్ పాపకి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అది బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మనం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఈ పళ్ళు పార్ట్ ఉంది కదండి, ఈ పళ్ళు పార్టు బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ కింద వైపు ప్లీట్స్ వస్తాయి, దానికి యూజ్ చేస్తాను అనమాట. ఈ బిగ్ బార్డరు స్మాల్ బార్డర్, దీనిపైన మిగిలిన స్మాల్ బార్డరు, నెక్స్ట్ బ్లౌజ్లో మిగిలిన స్మాల్ బార్డరు, వీటన్నిటికీ లెహంగాకి పైన సైడు పట్టీ వస్తుంది కదండి, ఆ పట్టీ యూజ్ చేయడానికి నేను వాడతానండి ఆ స్మాల్ బార్డర్స్ని. అలాగే బిగ్ బార్డర్ వచ్చిన 3 మీటర్స్ సపరేట్ చేశాను కదండి ఫస్ట్ 14 ఇయర్స్ పాపకి ఒక లెహంగా కోసమని. దానికి పై వైపు కూడా స్మాల్ బార్డర్ వస్తుంది కదా, ఆ స్మాల్ బార్డర్ని కింద అటాచ్ చేస్తానండి. ఎందుకంటే 14 ఇయర్స్ పాపది లంగా హైట్ అయితే చాలా ఎక్కువ హైట్ అండి, కొంచెం 45 అలా వచ్చింది. అందువల్ల లెంత్ సరిపోదు. దానివల్ల స్మాల్ బార్డర్ సపరేట్ చేసి ఆ పాపకైతే కింద బిగ్ బార్డర్ దగ్గర జాయిన్ చేస్తానండి. అప్పుడు
లెంత్ కూడా బాగా సరిపోతుంది. లెంత్ అలా సరిపోవడంతో పాటు దానికి 1½ సెంటీమీటర్స్ వరకు కూడా మనకి కింద ఇలా పట్కా వచ్చిందండి. ఆ పట్కా కూడా ఎప్పుడైనా లెంత్ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు చూడండి, నేను దీనికి ఇందాక చెప్పాను కదా సపరేట్ చేస్తానని. ఇలా బ్లౌజ్ పీస్‌లోంచి సపరేట్ చేసి దానికి ఇదిగో చూడండి ఇలా అటాచ్ చేస్తాననమాట. అసలు ఎగ్జాక్ట్‌గా సరిపోయిందండి. ఒక్క 1 ఇంచ్ కూడా ఎక్కువ తక్కువ ఏమీ రాలేదు. కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా అన్నీ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ కూర్చుంటే అసలు ఏ ప్రాబ్లము ఉండదండి. మనకి ఎక్కడైనా ఏ పీసు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. శారీలో అయితే చిన్న పీస్ కూడా ఏది వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా వచ్చిందండి. ఎక్కడ కూడా శారీ పార్ట్ వేస్ట్ అవ్వలేదు. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇది చిన్న పాపకి స్టిచ్ చేశాను. ఆ పాపకైతే పైన ఎలాస్టిక్ పెట్టేశానండి. కట్టుకోవడం కష్టంగా ఉంటుందని. అందుకే ఇలా సపరేట్‌గా చిన్న టాజిల్స్ పెట్టానండి. ఇలా ఈ సపరేట్‌గా డోరీ పెట్టి దానికి ఇలా టాజిల్స్ వచ్చి ఇలా పెట్టాను. ఇది 6 ఇయర్స్ పాప లెహెంగా అండి. దీనికి చక్కగా ప్లీట్స్ అయ్యి కూడా చాలా బాగా వచ్చిందండి. ఏమీ అనిపించలేదు. లైనింగ్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. మొత్తం కుచ్చులతోని నీట్‌గా వచ్చిందండి. దీనికోసం అయితే నేను 1½ మీటర్ మాత్రమే దీనికి యూజ్ చేశాను. ఎలాస్టిక్ చూడండి చాలా బాగా వచ్చింది. దీనికోసం అయితే బ్లౌజ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఇద్దరికి ఒకేలా వచ్చేలాగా స్టిచ్ చేశాను. ఇలా వచ్చిందండి. గోల్డ్ పార్ట్ అంతా ఇలా బ్లౌజ్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వచ్చి స్మాల్ బోర్డరు ఇలా హ్యాండ్స్కి వచ్చింది. పళ్ళు పార్ట్ చెప్పాను కదా కింద ఇలా ప్లీట్స్ లాగా యూజ్ చేస్తానని. ఇలా ప్లీట్స్కి పళ్ళు పార్టు ఈ బ్లౌజ్కి వేరే ఆ పెద్ద పాప 14 ఇయర్స్ పాప బ్లౌజ్కి కూడా పళ్ళు పార్టులో ఉన్న పీస్ అంతా ఇలా యూజ్ చేశానండి. బ్లౌజెస్ అయితే చాలా బాగా వచ్చాయి. లంగా బ్లౌజెస్ 2 కూడా చాలా బాగున్నాయండి. ఫ్రంట్ నెక్ అయితే బ్యాక్ నెక్ రౌండ్ పెట్టాను. ఫ్రంట్ నెక్ అయితే ఇలా డైమండ్ షేప్‌లో పెట్టాను. ఇది చిన్న పాపది. ఇప్పుడు పెద్ద పాప లెహెంగా చూద్దాము. ఈ పాప లెహెంగా కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి బార్డర్ కింద యాడ్ చేశాను అన్నాను కదా, అసలు ఎక్కడ యాడ్ చేసినట్టు కూడా కనిపించలేదు. అంత బాగా వచ్చింది. మొత్తం అంటే ఈ పాపకి కట్టుకునేలాగా థ్రెడ్ పెట్టాను. దానికే ఈ టాజిల్స్ కూడా పెట్టేశానండి. దానివల్ల చాలా లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కొద్దిగా పెద్ద లెహెంగా కాబట్టి సైడ్ జిప్ కూడా ఇచ్చానండి. ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను సైడ్ వైపు. చూడండి ఇదిగో బార్డరు దానికనేది చాలా పెద్దగా వచ్చింది. ఇదిగో సపరేట్‌గా నేను అటాచ్ చేశాను. అసలు కనిపించట్లేదు అసలు లోపల తిప్పి చూస్తే కానీ. దీనికి కూడా మీకు పట్కా వచ్చిందని చెప్పాను కదండి. 1½ ఇంచ్ పట్కా వచ్చింది. ఎప్పుడైనా మనకి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లెంత్, ఒకవేళ ఏమైనా హైట్ కావాలనుకుంటే. లోపలైతే మాత్రం లైనింగ్ దీనికి కూడా సేమ్ 3 మీటర్స్ లైనింగ్ యూజ్ చేశానండి. 3 మీటర్స్ బయట శారీ పీస్ ఏదైతే యూజ్ చేశానో లైనింగ్ కూడా 3 మీటర్సే యూజ్ చేశాను. లెహెంగా అయితే ఇలా వచ్చిందండి. ఫుల్ ప్లీట్స్తోని నీట్‌గా ఐరన్ చేసి పెడితే ఈ విధంగా చక్కగా వచ్చిందండి. దీనికి బ్లౌజ్ కూడా చూడండి ఆ పాప బ్లౌజ్ లాగే దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా స్టిచ్ చేశానండి. వాళ్ళు అలాగే కావాలన్నారు. సేమ్ డైమండ్ షేప్ పెట్టాను ఫ్రంట్ వైపు. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టాను. ఇలా బఫ్ హ్యాండ్స్ వచ్చి స్లీవ్స్ ఇలా స్మాల్ బోర్డర్ వచ్చింది. బ్యాక్ హుక్ ఇచ్చాను ఓపెనింగ్. ఈ విధంగా వచ్చేయండి లెహెంగా బ్లౌజెస్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.